సార్ మాది సోమేసల మాది ప్యాకెటు అక్కడ మునక మొత్తం ఎత్తిపోయింది ఇక్కడ వచ్చే మా నాయన మా అమ్మ చచ్చిపోయింది చాలా రైలు చచ్చిపోయి కూడా నాకు కూడా వయసు చాలా వచ్చేసింది ఇద్దరు చెల్లెలు మా చెల్లెలు నేను ఒక ఆందోళనగా చాలా బాధపడుతుంది ఇక్కడ ఊరు లేకపోతే ఉప్పు ఒక ముద్ద పెడతారు లేదంటే పెట్టరు మేము చాలా బాధపడుతున్నాం సార్ ఇక్కడ సార్ మా అమ్మ కూడా మా అమ్మ మా నాన్న ఇద్దరు సరిపోయింది ఏదో పావులాది అంతా తింటే మా నాన్నకి మా అమ్మకి పచ్చిపోత వచ్చి మా నాన్న కాలేజీ వాళ్ళకి పెట్టుకున్నాము ఒక చిన్న తమ్ముడితో ఒక పెళ్లి చేసినాము ఏదో అంత మాదంతా బేదసిది సార్ చాలా బాధపడుతున్నాం సార్ మేము సార్ ఏంటంటే ఇప్పుడు నాకు బతకలేక ఒక చెట్టు చూసుకొని ఏదో నిన్ను ఆలోచన చేసి నాకు ఏమీ కుదరలేదు సార్ ఏదో మీరు ఏదో గవర్నమెంట్ నన్ను తలుచుకొని ఏదో నాకు పిచ్చిలేక 10 రూపాయలు ఇస్తారు ఏది తయారీకి దానికి మొత్తం సంగటో పొద్దు దోశ బీస తిందామని ఆలోచన చేస్తున్నాను సార్ రాలేదు సార్ నాకు చెప్తారు రేపు ఇల్లు అంటారు నాకు మనము ఇక్కడ అక్కడ తీసిన తర్వాత ఇక్కడ నాకు ఆధార్ కార్డు ఉంది ఓటర్ కార్డు ఉంది అన్ని సంపాదించుకున్నా లేదు సార్ పిచ్చిళ్ళకి వచ్చి నేను బతుకుతుంది సార్ నాకు ఇంకేమొద్దు సార్ ఏదన్నా ఉండేదో తావు ఒకటి నాకు ఏదన్నా ఉండేదానికి ఏదో చిన్న గుర్తు చేసుకున్న దానికి అది సార్ నాకు ఒక సంవత్సరం వచ్చిపోయి నాకు 100 రూపాయలు చేతులు పెట్టి పార్సల్ భోజనం తీసుకొచ్చి ఇచ్చిపోయి వస్తారు మళ్ళీ రాలే వాళ్ళు ఎవరు మరి నాకు కూడా తెలియదు సార్ రాలే ఇప్పుడు రేల ఉంటుంది రేల ఉంటే అక్కడే ఓటేస్తా వచ్చింది అంత పోయింది సార్ అంత మునిగిపోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మునకైపోయి కూడా అక్కడ చూసిన తర్వాత కొంతవరకు అక్కడ నేను వంత కుట్టినప్పుడు ఇక్కడ మన ఇల్లూరు కల్లూరు అక్కడ ఉన్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి మాది ఈ ఊరి కాబట్టి వచ్చిపోతా ఉన్నా ఇప్పుడు నేను పని చేయలేను కాబట్టి నాకు దెబ్బలు తెలియదు కాబట్టి నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడ అందరికీ తెలుసు పెన్షన్ అయితే రావట్లేదు సార్ నాకు పిచ్చి బతుకుతుంది సార్ నాకు అంతవరకు సార్ బేతాయపల్లి గ్రామం ఇదే పంచాయతీ బేతాయపల్లి పంచాయతీ కొద్ది రోజులుగా 15 సంవత్సరాలుగా ఒక అతను ఇక్కడే చెట్టు కింద బతుకుతా ఉండు సార్ మేము చూసేదానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఆయనకి ఏదన్నా సహాయ సహకారాలు కూడా అందించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము కనీసం పింఛన్ అన్న ఇవ్వండి సార్ వాళ్ళకి చెట్టు కింద బతుకుతా ఉన్నా సార్ అని ఒకటే కోరుకుంటాను సార్ మీ గవర్నమెంట్ని అధికారులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కనీసం వాళ్ళకు సహాయ సహకారాలు కూడా అందడం లేదు సార్ కనీసం దయచేసి కొంచెం వాళ్ళకు సహాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం సార్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్